గుజరాత్లోని రాజ్కోట్ వేదిక జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ అయితే కంబ్యాక్ ఇచ్చి వాళ్ళైతే మొదటి విక్టరీ అయితే సాధించడం జరిగింది. ఈ మొదటి విక్టరీ వాళ్ళకైతే చాలా బూస్ట్ ఇస్తుంది. మెయిన్లీ వాళ్ళు 2 మ్యాచ్లు సరిగ్గా పర్ఫామ్ చేయలేక అన్ని డిపార్ట్మెంట్స్ వల్ల వాళ్ళు అయితే ఓడిపోవడం జరిగింది. ఈ విక్టరీ అయితే వాళ్ళకైతే చాలా బూస్ట్ ఇస్తుంది. మెయిన్లీ ఈ మ్యాచ్లో వాళ్ళకైతే ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఓపెనర్ బెన్ డెకెట్ అయితే ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తే అతనైతే ఫినామినల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. మూడో టీ20లో కేవలం 28 బంతుల్లోనే 51 అయితే కొట్టాడు. అతనైతే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేయడం, అలాగే పవర్ ప్లేలో విధ్వంసం సృష్టించాడని చెప్పుకోవచ్చు. ఇతని కారణంగానే టీమ్ ఇంగ్లాండ్ అయితే ఈరోజు మ్యాచ్ గెలవడం జరిగింది. అలాగే వాళ్ళైతే లియామ్ లివింగ్స్టన్ ఫినిషింగ్ అయితే కూడా ఎక్సలెంట్ పర్ఫామ్ చేశాడు. అలాగే బౌలింగ్లో కూడా అదిల్ రషీద్ అయితే ది బెస్ట్ బౌలింగ్ అయితే అందించడం జరిగింది. మెయిన్లీ అతనైతే ఈరోజు తిలకవరం వికెట్ తీయడం వల్ల గేమ్ అయితే మలుపు తిరిగింది. ఎనీవే మన వాళ్ళు ఈరోజు టాస్ గెలిచి అయితే ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడం జరిగింది. ఇక మొదటి వేసిన షమీ మొదటి ఓవర్ వేశాడు. ఇక రెండో ఓవర్లోనే ఫిలిప్ సాల్ట్ వికెట్ పడిపోయింది. మెయిన్లీ ఫిలిప్ సాల్ట్ ఈ సిరీస్ లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఓపెనర్ గా వచ్చిన 3 సార్లు అయితే సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. నెక్స్ట్ మ్యాచ్ లో ఏమైనా మార్పులు చేస్తారో చూడాలి. ఓపెనర్ గా జాస్ బట్లర్ ఏమైనా వస్తాడో లేదో చూడాలి. జాస్ బట్లర్ అయితే ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్నాడు. ఈ రోజు మ్యాచ్ లో కూడా అద్భుతంగా ఆడాడు. అలాగే ఇక ఎప్పుడైతే ఫిలిప్ సాల్ట్ వికెట్ పడిందో అప్పటి నుంచి విరుచుకుపడ్డాడని చెప్పుకోవచ్చు. బెన్ డెకెట్ అప్పటి నుంచి అతనైతే ఎక్సలెంట్గా కంబ్యాక్ ఇచ్చి పవర్ ప్లేలను విధ్వంసం సృష్టించేశాడు. బౌండరీస్ మీద బౌండరీస్ కొడుతూ మన టీమిండియా బౌలర్స్ అయితే ప్రెజర్లోకి పెట్టాడు. అప్పుడైతే వరుణ్ చక్రవర్తి వచ్చి గేమ్ మొత్తం మార్చేశాడని చెప్పుకోవచ్చు. మెయిన్లీ రవి బిష్ణోయ్ అయితే హ్యారీ బ్రూక్ ని మళ్ళీ బౌల్డ్ అయితే చేయడం జరిగింది. హ్యారీ బ్రూక్ అయితే సరిగ్గా పర్ఫామ్ చేయటం లేదు. ఇక ఎక్సలెంట్ పర్ఫామ్ చేశారని చెప్పుకోవచ్చు మన బెన్ డెకెట్ అయితే. అతని కారణంగా పవర్ ప్లేలో వాళ్ళైతే మంచి స్కోర్ అయితే సాధించడం జరిగింది. ఇదైతే వాళ్ళకైతే చాలా పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ఇక వరుణ్ చక్రవర్తి బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్లో బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీసి వాళ్ళైతే చాలా ప్రెషర్ పెట్టని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళ స్కోరింగ్ రేట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ పిచ్ కూడా ఇక బ్యాటింగ్ అయితే సపోర్ట్ చేస్తుందని అందరూ అనుకున్నారు. సో పిచ్ కూడా వాళ్ళకైతే చాలా బాగా సపోర్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళ దగ్గర పవర్ ప్లేలో బెన్ డెకెట్ అయితే ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసి వాళ్ళకైతే పవర్ ప్లేలో మంచి స్టార్ట్ అందించడం వల్ల వాళ్ళైతే చాలా మంచి స్కోర్ అయితే చేయడం జరిగింది. సో టీమ్ ఇంగ్లాండ్ అయితే చాలా బాగా అన్ని డిపార్ట్మెంట్స్లోనూ బాగా పర్ఫామ్ చేసి వాళ్ళైతే 171 పరుగులు అయితే కొట్టాడు. ఇక 171 పరుగులతో టీమిండియా చేజింగ్లో దిగి మనకైతే సరిగ్గా స్టార్ట్ రావలేదని చెప్పుకోవచ్చు. మెయిన్లీ సెకండ్ ఓవర్లోనే ఇదైతే సరిగ్గా మనమైతే సంజు శాంసన్ రీడ్ చేయలేకపోయాడని చెప్పుకోవచ్చు. మెయిన్లీ అతనైతే ఆర్చర్ బౌలింగ్లోనే ఇప్పటికైతే జరిగిన 3 టీ20 మ్యాచ్లోనూ ఆర్చర్ బౌలింగ్లోనే అవుట్ అయిపోతున్నాడు. సో ఇదైతే మార్చుకోవాలి. మెయిన్లీ సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్లో అతనైతే బాగా ఆడడం వల్ల మనకైతే ఈ సిరీస్లో కూడా బాగా ఆడతానని చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అతనైతే ఇంతవరకు తన రేంజ్ ఇన్నింగ్స్ అయితే ఆడలేదు. ఇక 1 డౌన్లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఒక సుప్లా షాట్ అలాగే 4 కొట్టడంతో మనకైతే ఇక ఫామ్లోకి వచ్చేసాడు అనుకున్నాం. కానీ అతనైతే సరిగ్గా ఆడటం లేదు. సో ఇదైతే చాలా మెయిన్లో పెట్టుకోవాలి. ఎందుకంటే అతనైతే కెప్టెన్ కానిప్పటి నుంచి ఇంతవరకు అయితే తన రేంజ్ ఇన్నింగ్స్ ఆడలేదు. టీ20లో నెంబర్ 1 బ్యాట్స్మెన్ అని మనం అయితే చెప్పుకుంటుంటాం. ఇదైతే ఈ సిరీస్లో అయితే జరగడం లేదు. అతని కెప్టెన్సీ నుంచి సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు. ఇక అప్పుడు దాకా సైలెంట్ ఉన్న అభిషేక్ శర్మ అయితే ఎక్సలెంట్గా పర్ఫామ్ చేయడం జరిగింది. మెయిన్లీ బ్యాక్ టు బ్యాక్ ఫోర్స్ కొడితే అయితే ఆర్చర్ అలాగే మార్కుడ్ లాంటి బౌలర్స్ని అయితే చెమటలు పట్టించాడని చెప్పుకోవచ్చు. అలాగే అతనైతే అవుట్ అయిపోయాడు. మళ్ళీ ఇక 1 డౌన్ ఇంకా నెంబర్ 4 స్పాట్లో వచ్చిన తిలక్ వర్మ కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాడు. లాస్ట్ మ్యాచ్లో అతనైతే గేమ్ చేంజర్ అయ్యాడు. ఈ మ్యాచ్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతనికి వేసిన బాల్ అలాంటిది. ఇన్స్వింగ్ అయితే అతనైతే రీడ్ చేయలేకపోయామని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఈ మ్యాచ్లో మనం మాట్లాడుకోవాల్సిన మొదటి ప్లేయర్ అయితే హార్దిక్ పాండ్యా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను వేసిన బౌలింగ్ అలాగే బ్యాటింగ్ అయితే ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశాడని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో కూడా 2 వికెట్లు తీశాడు. అది షమీ ఉండగా మనోడైతే 4 ఓవర్లు వేయడం అయితే నాకైతే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ షమీ 3 ఓవర్లు వేసి మన హార్దిక్ పాండ్యా 4 ఓవర్లు వేశాడని చెప్పుకోవచ్చు. ఆ 4 ఓవర్లోనే ఎక్సలెంట్ బౌలింగ్ అందించాడు మన టీమిండియాకి. సో ఇతనైతే మంచి ఫామ్లో ఉన్నాడు. మనం లాస్ట్లో వికెట్ కోల్పోతే మనం అయితే ఈ మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇక మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన రెండో వ్యక్తి అయితే వరుణ్ చక్రవర్తి అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ అతను టీమ్ ఇంగ్లాండ్ అయితే చాలా ప్రెజర్లోకి పెట్టేశాడని చెప్పుకోవచ్చు. మెయిన్లీ 13th మరియు 15th ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ అయితే తీయడం వల్ల మనకైతే చాలా రిలీఫ్ అయిందని చెప్పుకోవచ్చు. అతనైతే ఈ మ్యాచ్లో 5 వికెట్లు తీసి అతనైతే 5 for తీశాడని చెప్పుకోవచ్చు. ఇదైతే చాలా మంచి రికార్డ్. ఇంతవరకు మన టీమిండియా ఏ బౌలర్ కూడా కానీ ఇలాంటి ఘనత సాధించలేడు. ఏ సిరీస్లోనూ ఒకటే సిరీస్లో 10 వికెట్లు అయితే సాధించిన ఏ బౌలర్ లేడు. ఫస్ట్ టైం అయితే వరుణ్ చక్రవర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత మొహమ్మద్ షమి కంబ్యాక్ అయితే నాకు అంతలా అనిపించలేదు. మెయిన్లీ ఈ మ్యాచ్లో అతనైతే 3 ఓవర్లు వేసాడు. పవర్ ప్లేలో 2 ఓవర్లు వేసినప్పటికీ అంత ఎఫెక్టివ్గా లేదు. మెయిన్లీ అతనికైతే ఈ మ్యాచ్లో వికెట్ కూడా దొరకలేదు. మెయిన్లీ అతనైతే 24 నెలల తర్వాత టీ20 క్రికెట్ ఆడుతున్నాడు. అలాగే 13 నెలల తర్వాత మనకు టీమిండియాలోకి అయితే డెబ్యూ చేశాడు. అతనైతే అంత
మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. ఇక మరో విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ ఎందుకు లేడంటే ఈరోజు నాకైతే అది చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే అతనైతే లాస్ట్ 2 మ్యాచ్లోనే ఎక్సలెంట్ పర్ఫామ్ చేశాడు మన టీమిండియాకి. బోత్ పవర్ ప్లే అలాగే డెత్ ఓవర్స్లో మంచి బౌలింగ్ అందించి మన టీమిండియాకి అయితే బాగా ఆడిపించాడు. అతనైతే ఎందుకు తీసుకున్న పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. అతని ప్లేస్లో రవి బిష్నాయ్ 2 మ్యాచ్ల్లోనూ సరిగ్గా పర్ఫామ్ చేయనప్పటికీ అతనైతే తీసుకున్నారు. సో హర్షదీప్ సింగ్ అయితే ఎందుకు పక్కన పెట్టారనేది వాళ్ళైతే సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఇక మెయిన్లీ మన వాళ్ళు ఈ మ్యాచ్లో సరిగ్గా ఆడటం లేదనుకంటే ఇంగ్లాండ్ టీం బాగా ఆడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బోత్ బ్యాటింగ్ బౌలింగ్ అలాగే ఫీల్డింగ్లో ఎక్సలెంట్ పర్ఫామ్ చేసి మన టీంని అయితే ఓడించారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళు ఈ మ్యాచ్ గెలవడంతో మనకు కూడా T20 సిరీస్ ఇంకా ఆసక్తి పెరుగుతుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మెయిన్లీ మన వాళ్ళు బ్యాటింగ్ కొలాప్స్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మిడిల్ ఓవర్స్లో మనకైతే సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. సో చూడాలి మన వాళ్ళు నెక్స్ట్ 2 మ్యాచెస్లోనే ఎలా ఆడతారో. ఇక బౌలింగ్లో అదరగొట్టిన మన వరుణ్ చక్రవర్తికి అయితే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇతనైతే ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసి మన టీమిండియా తరపున ఎన్నో రికార్డులు అయితే కొల్లగొడుతున్నాయని చెప్పుకోవచ్చు. T20 ఇంటర్నేషనల్స్లో అతనైతే ఎక్సలెంట్ బౌలింగ్ ఫింగర్స్ అయితే నమోదు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో 2026 వరల్డ్ కప్ కూడా మన టీమిండియాలో జరగబోతుంది. సో చూడాలి. అయినా మన వాళ్ళు ఎక్కువ బౌలింగ్ అటాక్తో పేసర్స్తో కాకుండా స్పిన్నర్స్తో అయితే అటాక్లు ఎత్తుతున్నారు. సో చూడాలి మన టీమిండియా ఎలా నెక్స్ట్ 2 మ్యాచెస్లో కంబ్యాక్ చేస్తుందో. సో మనమైతే క్రికెట్ మీద ప్రివ్యూ వీడియోస్ అలాగే హైలైట్స్ వీడియోస్ చేస్తుంటారు. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.